ఇన్ఫోసిస్ షేర్ హోల్డర్స్కి కంపెనీ కొద్దిసేపటి క్రితమే Q4 ఫలితాలను అయితే ప్రకటించింది. సో రెవెన్యూ వచ్చి మార్చి 24లో 37,923 ఉంటే మార్చి 25లో 40,925 ఉంది. అంటే దాదాపు 7% గ్రోత్ ఉంది రెవెన్యూలో. అదేవిధంగా గ్రాస్ ప్రాఫిట్లో చూసుకుంటే మార్చి 24లో 7,621 క్రోడ్స్ ఉంటే మార్చి 25లో 8,575 అంటే దాదాపు 12% గ్రోత్ ఉంది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్లో చూసుకుంటే మార్చి 24లో 7,975 క్రోడ్స్ ఉంటే మార్చి 25లో 7,038 క్రోడ్స్ ఉంది. అంటే దాదాపు 11% గ్రోత్ తగ్గిపోయింది. సో ఓవరాల్గా ప్రస్తుతం 1,419 రూపీస్లో ఇది ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా Q4 రిజల్ట్స్ అయితే వీళ్ళు నిరాశపరిచారు. ఓవరాల్గా నెగిటివ్ అనే మనం చెప్పుకోవచ్చు. మరి చూడాలి ఏం జరుగుతుందన్నది.